మొదటి 2 రోజులు కూడా దాదాపు 50,000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా ఉంది. మరి పాలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ నుంచి మండల స్థాయి వరకు కూడా అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు హాజరవుతారు. మరి దానికి తగ్గట్టుగానే సభా ప్రాంగణం సిద్ధమైంది. అదేవిధంగా భోజన వసతి కోసం ప్రత్యేకించి హ్యాంగర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాత్రికేయులకి, మీడియా మిత్రులకి సపరేట్గా మీడియా సెంటర్ కానీ, వారికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కానీ, అదేవిధంగా ఈ మహానాడుని స్వచ్ఛ మహానాడుగా కూడా మేము జరుపుకుంటూ ఉన్నాం. తీర్మానాలకు సంబంధించి కొద్ది గంటల ముందే చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ గారు సుదీర్ఘంగా మరి సీనియర్ నేతలందరితో కూడా చర్చించారు. ఎటువంటి తీర్మానాలు మనం చర్చకు తీసుకురావాలి, ఎటువంటి మెసేజ్ని మనం రేపు రాష్ట్ర ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి మనం ఇవ్వాలన్న అంశాల మీద సుదీర్ఘంగా ఇంతకు ముందే చర్చ జరిగింది. అనేక అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి. ముఖ్యంగా నారా లోకేష్ గారు పార్టీని సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం చేయాలి, యువతకి ఏ విధంగా ప్రాధాన్యతనివ్వాలి, మహిళా శక్తిని ఏ విధంగా పెంచాలి, ఇటువంటి అనేక అంశాలు లోకేష్ గారు కూడా అనేక సూచనలు చేయడం జరిగింది. 2 రోజులు కూడా దాదాపు 50,000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా ఉంది. మరి పాలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ నుంచి మండల స్థాయి వరకు కూడా అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు హాజరవుతారు. మరి దానికి తగ్గట్టుగానే సభా ప్రాంగణం సిద్ధమైంది. అదేవిధంగా భోజన వసతి కోసం ప్రత్యేకించి హ్యాంగర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాత్రికేయులకి, మీడియా మిత్రులకి సపరేట్గా మీడియా సెంటర్ కానీ, వారికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కానీ, అదేవిధంగా ఈ మహానాడుని స్వచ్ఛ మహానాడుగా కూడా మేము జరుపుకుంటూ ఉన్నాం. తీర్మానాలకు సంబంధించి కొద్ది గంటల ముందే చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ గారు సుదీర్ఘంగా మరి సీనియర్ నేతలందరితో కూడా చర్చించారు. ఎటువంటి తీర్మానాలు మనం చర్చకు తీసుకురావాలి, ఎటువంటి మెసేజ్ని మనం రేపు రాష్ట్ర ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి మనం ఇవ్వాలన్న అంశాల మీద సుదీర్ఘంగా ఇంతకు ముందే చర్చ జరిగింది. అనేక అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి. ముఖ్యంగా నారా లోకేష్ గారు పార్టీని సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం చేయాలి, యువతకి ఏ విధంగా ప్రాధాన్యతనివ్వాలి, మహిళా శక్తిని ఏ విధంగా పెంచాలి, ఇటువంటి అనేక అంశాలు లోకేష్ గారు కూడా అనేక సూచనలు చేయడం జరిగింది.